బట్ 5 years లో లుక్స్ చేంజ్ అయిపోతది. సో అదే ఎట్లా మేనేజ్ చేసినాము, లైక్ వాట్ వాస్ ద ప్రిపరేషన్ ఫర్ లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీకు ఏ జంప్ కొట్టదు. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు నో 40-50 days బిఫోర్ ద షూట్. అవునా? ఓకే. సో వీ యూస్ టు ఐ యూస్ టు బీ ప్రిపేర్డ్ ఒక 10-15 days మళ్ళా టు గెట్ బ్యాక్ ఇన్ టు దట్ షేప్ ఆర్ లైక్ దట్ ఫేస్. హెయిర్ లెంత్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ వీ యూస్ టు టేక్ కేర్. బట్ మేకప్ అయితే నేనే వేస్తుండే చాలాసార్లు. 80% ఆఫ్ ద ఫిల్మ్ నేనే వేసుకున్నా మేకప్. ఓకే. ఈవెన్ క్లైమాక్స్లో మీరు చూసిన వూండ్ బ్లడ్ ఎవ్రీథింగ్ నేనే వేసుకున్నాను. ఓకే. అండ్ మీ హోల్ జర్నీలో అంటే మొత్తం బాధ్యత, ఈవెన్ ప్రమోషన్స్ బాధ్యత కానీ సినిమా బాధ్యత అంతా మీ భుజాల మీద వేసుకున్నట్టు కనిపిస్తుంటుంది అంటే వైల్ యూఆర్ టాకింగ్ ఆర్ ప్రమోటింగ్ ఫిలిం. బట్ ఈ హోల్ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా అనిపించిందా నాకు కూడా ఒక సపోర్ట్ ఉంటే బాగుండు, మొత్తం నేనే వేసుకొని చేస్తున్నాను అబ్బా అని? అట్లా నాకు బిగినింగ్లో ఉండేది. దాని తర్వాత నాకు జనాల సపోర్ట్ ఉంది అని అర్థమైంది. దాని తర్వాత నేనేం పెద్ద బర్డన్ ఫీల్ కాలే. అండ్ విత్ టైం చూసిర్రు, నాకు విత్ టైం వచ్చేసిర్రు. లైక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ బాలయ్య గారు వచ్చిర్రు, చరణ్ వచ్చిండు. అండ్ అందరూ వదిలేస్తే దమ్కి సినిమాకి యుఎస్లో ఉండాల్సిన మనిషి వచ్చేసిండు నా కోసం, మా ఎన్టీఆర్ గారు. ఆస్కర్స్ తర్వాత నాకు తెలుసు అక్కడ ఆయన మాట ఎవరితో అన్నాడు కూడా నాకు తెలుసు. ఇంకో 2 రోజులు ఉండాల్సిన మనిషి అక్కడ లేదా, అక్కడికి వెళ్ళాలి వాడుతుంది ఈవెంట్ అని చెప్పి వచ్చేసిండు. సో డెఫినెట్లీ అనుకున్నా, ఇప్పుడు అనుకోను. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు వాళ్ళు వచ్చి అంత సపోర్ట్ చేసినా కూడా నేను ఇప్పుడు ఐ షుడెంట్ కంప్లైంట్ అబౌట్ ఎనీ సపోర్ట్ సిస్టమ్ ఎనీమోర్. ఎగ్జాక్ట్లీ, యా. బట్ నాకు గుర్తుండి ఒకటి, ఒక పర్సన్ సపోర్టు మీరు అప్పుడు బాగా కోరుకున్నారు. ఒక హీరో సపోర్టు స్టార్టింగ్ డేస్లో కోరుకున్నారు. జస్ట్ ఈవెంట్కి రమ్మనో లేకపోతే ట్రైలర్ రిలీజ్ చేయమనో కోరుకున్నారు. బట్ ఈ డిడ్ంట్ హ్యాపెన్. మీరు అప్పుడు చాలా హర్ట్ అయ్యారు. అవును, ఎందుకైనా అంటే వెంకటేష్ గారు వచ్చారు కదండి. దానికి వెంకటేష్ గారు వచ్చారు కదా. వెంకటేష్ గారు ఇట్లా అడిగినా ఈవినింగ్ అడిగితే మార్నింగ్ వచ్చి ఈవెంట్కి ఎమోషనల్ అయినా వెంటనే మార్నింగ్ ఇంకెక్కువ ఎమోషనల్ అయినా వెంకటేష్ గారు రాగానే. ఎందుకంటే ఆ రావాల్సిన గెస్ట్ మాట్లాడిన మాట ఏంటంటే, సినిమాలో బూతులు ఉన్నాయి, ఫ్యామిలీ సినిమా కాదు కదా, నేను రావచ్చా, బాగోదు, మా మమ్మీ డాడీ వద్దంటారు అంటే. అందరికి తెలుసు ఎవరా ఆ పర్సన్. మీరు ఇప్పుడు అది వేరే, నేను మాట్లాడే పర్సన్ వేరే. సో నాకు అది అనిపించినప్పుడు వెంకటేష్ గారు చేసిన ఫ్యామిలీ సినిమాలు అయితే ఎవరు చేయలేదు. ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అనుకుంటే వెంకటేష్ గారిని అనుకోవాలి, కానీ వెంకటేష్ గారు టక్ మన వచ్చి చేసేసింది సినిమా. ఓకే. సో దట్ మేడ్ మీ ఈవెన్ మోర్ ఎమోషనల్. అంటే అప్పుడే ఎవరు లేరు అనుకున్న టైంలో అప్పుడే ఇంకా పెద్దోళ్ళు, మోస్ట్ సీనియర్ వెంకటేష్ గారు వచ్చి, దట్ ఫ్యామిలీ హాస్ బిన్ లైక్ కాన్స్టెంట్గా రానా కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, దే హ్యావ్ దట్ అన్కండిషనల్ థింగ్ ఫర్ మీ అనిపిస్తుంది. సిన్స్ బిగినింగ్ ఈ నగరానికి ఏమైనా చూస్తారు కదా. బట్ ఇంత లవ్ ఏంటి విశ్వక్ సేన్ అంటే పెద్ద హీరోస్ అందరూ, అంటే మీ ఎఫర్ట్స్ని చూసి వాళ్ళు ముందుకు వస్తున్నారా, లేకపోతే యాజ్ ఎ పర్సన్ యువర్ జెన్యున్ కోపమైన ప్రేమైన అట్లే కులికే చూపిస్తాడు కాబట్టి వస్తున్నారా? నాకు తెలిసి అంటే నేను ఒక టైంకి వన్స్ ఇట్ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్, వన్స్ యూ స్టార్ట్ ఫీలింగ్ లవ్ ఫ్రమ్ దిస్ పీపుల్ కదా. దెన్ చరణ్ అన్న కేమ్ ఫర్ ఓరి దేవుడా, బాలయ్య గారు, నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న అయితే అక్కడ నుండి ఆస్కర్స్ డైరెక్ట్ పట్మన్ దిగి ఇక్కడ నా కోసం వచ్చి ఫస్ట్ ఇంటికి పిలిచి లేట్ అయింది. జపాన్లో నువ్వు ఈ ఇంటర్వ్యూలో నైట్ 4 గంటలు పెట్టుకొని చూసిన సోఫాలో, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్తే నేను ఈ ఇంటర్వ్యూలు అన్నీ చూసినా, నువ్వు నాకు తెలియదు అనుకున్నా, నాకు కుదరలేదు అంతే, అందుకే పిలిచిన అది అని. దమ్కి రావాలన్నా నువ్వే, చాలా డేరింగ్గా చాలా స్టంట్లు వేసేసిన దమ్కి తీసే ప్రాసెస్లో అంటే. దెన్ ఈ కేమ్ ఫర్ మీ. సో దాని తర్వాత అనిపించింది బేసికల్లీ యూ షుడ్ బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. అది కొంతమంది రాంగ్ అంటారు, కొంతమంది రైట్ అంటారు, కొంతమంది మీరు అన్నట్టు డిప్లొమాటిక్ గుణమని నాకు బిగినింగ్ అందరూ అన్నారు. ఈవెన్ ఆఫ్టర్ 1-2 రిలీజెస్ నేను ఎప్పుడు ఎవరి కోసం మార్చుకోలేదు. ఈరోజు అదే మార్చుకోకంటారు. సో ఆ 2 years నేను ప్యానిక్ అయ్యి అందరి మాట వింటే నా క్యారెక్టర్ నాకు లేకుండా పోయేది. నేను ప్లే చేయబోయి నేను ఏదైనా కొత్త క్యారెక్టర్ ప్లే చేసి ఉంటే అది కూడా నాది కాకుండా పోయేది. సో నాకు ఇప్పుడు నేను అప్పుడే ఒక మాట అన్నా, నేను ఇప్పుడు యాక్టింగ్ చేస్తే జిందగీ భర్ యాక్టింగ్ చేయాలరా బాబు. దాని బదులు నచ్చుతానో నచ్చనో, ఇద్దరికి నచ్చితే ఇద్దరికి నచ్చినా కానీ నేను ఇట్లనే ఉంటాను. నాతో కాదు ఇప్పుడు కొత్త లైక్
చేయి చెప్పినట్టు భజన చేయడము లేకపోతే ఇది రావు నాకు నేను చేయలేనని చెప్పిన. ఇప్పుడు గామిలో ఇంత ఎఫర్ట్స్ మాకు కనిపిస్తున్నాయి, బట్ గామిలో ఇంత ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి, ఆ కొండల్లో షూట్ చేయడం, ఇందాక ఎండల్లో షూట్ చేశారు. బట్ ఫ్యూ యాక్టర్స్ అంతకుముందు మీకు మీ మీద కొన్ని క్లెయిమ్స్ చేశారు, మీకు సిన్సియర్ కాదని, డెడికేటెడ్ కాదు అని. ఇప్పుడు ఈ ఎఫర్ట్స్ అవన్నీ చూస్తే అంటే నేను ఎవరైనా నాతో నిజంగా షూటింగ్ చేసిన వాళ్ళు నన్ను అంటే పట్టించుకుంటారు. నాతో షూటింగే చేసిన వాళ్ళు ఎవరేమన్నా ఇప్పుడు ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద పబ్లిక్ ఒపీనియన్ అది. ఓకే, అంతే కదా. ఇప్పుడు నాతో పనిచేసిన డైరెక్టర్ నా మీద కంప్లైంట్ ఇస్తే నేను తీసుకుంటాను. శైలేషో, తరుణ్ భాస్కర్, నరేషో, లేకపోతే మా విద్యాధరు, సో అండ్ సో డైరెక్టర్ ఎవరో ఒకరు నాతో, మా రవికిరణ్ ఉన్నాడు, మా విద్యాసాగర్ ఉన్నాడు, మా డైరెక్టర్ అశోకవనం డైరెక్టర్. సో వీళ్ళు కదా, వీళ్ళంటే నేను పట్టించుకుంటా. నాతో పనే చేయలేదు, నాతో సెట్ మీద నాకు యాక్షనే చెప్పని వాళ్ళు నన్ను ఏమంటే నాకు ఫరక్ ఎట్లా పడుతుంది. ఇన్ఫాక్ట్ డామేజ్ అయితే అయింది, బట్ ఇంతకు ముందులో రియాక్ట్ అవ్వడం ఆపేశారు. మారారా? చేంజ్ వచ్చిందా మీలో? అవును, మరి పెద్దగా కాలే అప్పటికి ఇప్పటికి 7 years. పెద్ద అయినాం కదా, 7 సంవత్సరాల బుద్ధి అని అంటే దాన్ని you will become wise and you will know better ways to solve the problem. కొన్ని రియాక్ట్ అవ్వడం మానేస్తా. And that time problems were bigger than me. Now I feel I am bigger than problem. So I don't need to react. It's amazing line. సో ఆ పెద్దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎంత మంచోడిని అయినా నా సినిమా బాగాలేకపోతే చూడరు అంతే. నేను చాలా మంచోడిని, నేను అసలు నా అంత మంచోడు భూమి మీద లేడు, నేను గలీజ్ సినిమా తీసిన జనాలు వచ్చి చూడరు. ఎట్లా సినిమా బాగుండాలి, బాగుంటే చూస్తారు. ఎంత అభిమానం ఉన్నా కూడా సినిమా బాగుంటేనే చూస్తారు అంతే. ఎందుకంటే ఇంట్లో నుండి బయలుదేరి థియేటర్కి వచ్చి ఆ లిఫ్టో మెట్లో ఏడునే ఎత్తుక్కొని మీదికి వచ్చి కూర్చొని నీకోసం ఫోన్ పక్కన పెట్టి 2.5-3 గంటలు నీ సినిమా చూడాలంటే చాలా పెద్ద పని. అది చేస్తుర్రు ఆడియన్స్. ప్రపంచంలో అందరు ఆడియన్స్ మానేసినప్పుడు తెలుగు వాళ్ళు చేస్తుర్రు ఇంకా అది. సో వాడికి నచ్చే సినిమా తీయడం మన బాధ్యత. ఇంకా మనం ఇంట్లో ఏం చేస్తాం, రోడ్డు మీద ఏం చేస్తాం వాడికి కూడా అవసరం లేదు. మనకు కూడా ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ సినిమాలు కరెక్ట్ చేసుకోవాలి, ఎవరిని బాధ పెట్టద్దు అంతే. బట్ మీరు ప్రమోషన్స్లో అదే ఈవెంట్స్లో మాట్లాడేటప్పుడు కింద కామెంట్స్, ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు కింద కామెంట్స్ వస్తుంటాయి, ఇవన్నీ స్ట్రాటజిక్గా ప్రమోషన్ లాగా చేస్తున్నారు, ద వే ఆఫ్ టాక్ అని కూడా అంటుంటారు. అంటే ఎవరో కాదు, కింద ర్యాండమ్ ఆడియన్స్ ఈవెంట్స్కి కామెంట్ పెడుతున్నారు. యూ మైట్ నాట్ నో, దే మైట్ నాట్ ర్యాండమ్. ఓకే, ర్యాండమ్ అవ్వకపోవచ్చు. ఓకే, అంటే మీరు చదివారు కాబట్టి చెప్తున్నాను. నేను చదవను కూడా చదవాలి, నేను కమెంట్స్ చదవను, నా ట్విట్టర్ నేను వాడా. మనకి ఏదైనా కోపం తెప్పిస్తాను మనకే తెలిసినప్పుడు అది చూడొద్దు అంతే. ఓకే, సో మీరు ర్యాండమ్ అనేస్తారు, మీరు ర్యాండమ్ అని ఎట్లా అంటారు? అంటే కింద లైవ్ జరుగుతున్నప్పుడు కామెంట్స్ ర్యాండమ్ పర్సన్సే కదా, అది ర్యాండమ్ వాళ్ళని ఎట్లా చెప్తారు? ఓకే ఓకే, ఇప్పుడు మీరు అన్నాక ఐ స్టార్టెడ్ థింకింగ్ అదర్వైజ్. యా, సో అండ్ ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ఎనీవన్, అంటే ఎవ్రీవన్, నాట్ ఎనీవన్. ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ఎవ్రీవన్. టికెట్ దిగుతుంది కదా, సినిమా నడుస్తుంది కదా, మ్యాటర్ ఓవర్.